అమరావతి హైకోర్టు తెలుగు జాతి ఘనతను ఎలుగెత్తి చాటాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆకాంక్షించారు. తక్కువ సమయంలో అత్యాధునిక సౌకర్యాలతో ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేయడం గొప్ప విషయమంటూ ప్రశంసించారు. ప్రభుత్వం తరఫున న్యాయ వ్యవస్థకు కావలసిన పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయమూర్తులకు హామీ ఇచ్చారు. అమరావతిలో నల్సార్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు కొత్త హైకోర్టు రావడం ఆనందదాయకమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. అమరావతిలో జ్యుడిషియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అత్యంత ఆధునిక నిర్మాణ శైలిలో హైకోర్టు భవనాన్ని నిర్మించారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతి, ఆనందానికి హైకోర్టు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. Who have tirelessly contributed towards speedy construction of this premise and who will continue to contribute in setting up the permanent seat. I will not compliment or congratulate the Chief Minister of the state because all that he has done is to perform his constitutional duty in providing the infrastructure to the judiciary. I must acknowledge in this gathering that the state of Andhra Pradesh has done well in performing its constitutional obligations towards the judiciary. Today is an occasion when I would like to share with you, and very briefly, three thoughts. The first is the new role of the judiciary. The second would be the role of the bar, and the third would be the challenges facing the Indian judiciary. I always believe that dispensation of justice, morality travel together. Whether it's a criminal court punishing somebody for a crime committed or a civil court dealing with property dispute, it is ultimately the morals, the principles of morality that are upheld, which are entwined with the law. As you go higher to the constitutional courts, the situation and the picture becomes very complex. అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో న్యాయనగరిని ప్రత్యేక శ్రద్ధతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం తరపున న్యాయ వ్యవస్థకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామని వ్యాఖ్యానించారు. అమరావతిలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమి, నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విభజనకు సంబంధించి వివాదాలు కోర్టుకు వస్తే త్వరితగతిన పరిష్కరించాలని చంద్రబాబు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేశారు. అవి పరిష్కారమైతే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. There is a history for this city. 2000 years back, this Amaravati was capital for Satavahana dynasty. We are going to revive that glory in the near future. Even here, we are having 9 cities. One is administrative city, and also in that, there is justice city also. It is a వండర్ఫుల్ దిస్ థింగ్. ఇక్కడుండే రైతులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ రోజు మేమందరం ఇక్కడ ఫంక్షన్ పెట్టుకోగలిగామంటే అది మీరు చూపించిన స్ఫూర్తి. ఈ రోజు ఇక్కడ హైకోర్టు వచ్చింది, రేపు ఐకానిక్ బిల్డింగ్ వస్తుంది. రాబోయే రోజుల్లో ఒక జస్టిస్ సిటీ తయారు చేయడానికి ఏం కావాలనో ఆ సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాను. శాతవాహనుల రాజధానిగా ఉన్న అమరావతి నుంచే హైకోర్టు సేవలందించడం శుభసూచకమని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. రాష్ట్ర ప్రజలకు హైకోర్టు అందుబాటులోకి వచ్చినందుకు గర్వపడుతున్నామని జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం దార్శనికతను జస్టిస్ సుభాష్ రెడ్డి కొనియాడారు. తెలుగు సంస్కృతి పవనాల వీచికతో పరవశించే ఈ నేలపై రాజధానితో పాటు హైకోర్టు నిర్మాణం కావటం చారిత్రాత్మకం. ఈ అమరావతి నేల నుండే ప్రేమ, కరుణ, క్షమ అనే మానవతావాద విలువల్ని చాటిన బౌద్ధ మతం వెలసిల్లింది. 2000 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి అమరావతికి మొదలైన కొత్త అధ్యాయానికి మనం రచయితలవటం గర్వకారణం. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, మనం ఈరోజు పరీక్షా సమయంలో ఉన్నాం. న్యాయ వ్యవస్థ ఈ దేశంలో అనేక సార్లు కఠినమైనటువంటి పరిస్థితులని ఎదుర్కొంది. పరీక్షలు ఎదుర్కొన్న ప్రతిసారి కూడా న్యాయ వ్యవస్థ మరింత ఉత్సాహంతో, మరింత శక్తివంతమై, తేజవంతమై ఈ భారతదేశానికి సేవలందించింది. వివిధ వ్యవస్థల మధ్య అధికారం కోసం పెరిగిపోతున్న ఆరాటం ఇవన్నీ కలిసి ముప్పేట న్యాయ వ్యవస్థ మీద దాడి జరగడంతో కొన్ని విమర్శలకు గురైనప్పటికీ కూడా మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. We had a high court in Guntur between 1953 and 1956. I am very proud that the High Court has come nearer the people of the state of Andhra Pradesh. Today is a day where we should not think about the lack of facilities. As it is, we are convinced that this building would be sufficient for the next 10-15 years with all the facilities that are available here. It takes its own time for the court to develop with all the facilities. But the members of the legal fraternity have to remind themselves and rededicate themselves to the constitutional values. I can say that
Honorable Chief Minister has proved, he already has the name of visionary. This is another thing that he has proved again. We have seen the maps, which are the developmental programs and plans we have seen. Really, I congratulate him and wish him all the best for early completion of the projects. అమరావతిలో హైకోర్టు ప్రారంభం ఓ చరిత్రాత్మక ఘట్టమని జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు కావాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హైకోర్టు విభజన పూర్తయిందని జస్టిస్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. At this historic moment, I will be failing if I do not mention the sacrifices made by all the stakeholders, particularly staff members, lawyers, advocate clerks, etc., in having the High Court established here and making it fully functional too. On this august occasion, I call upon all the stakeholders of the legal fraternity to rededicate themselves for the growth of this institution. I congratulate one and all on their being part of this historic occasion. With the blessings of the Honorable the Chief Justice of India and the senior judges of the Honorable Supreme Court of India, we have accomplished the task of actual bifurcation and segregation, I think, in a very smooth, cordial manner among the high courts, and I'm sure with the support of the learned advocates general of both the states, and whatever little things are left will be sorted out. దేశంలో అత్యంత యువ న్యాయస్థానంగా ఏపీ హైకోర్టు పనిచేయాలని న్యాయమూర్తులు ఆకాంక్షించారు. అత్యున్నత స్థాయిలో సేవలు అందించేలా ప్రమాణాలు నెలకొల్పాలని సూచించారు.